బలరామకృష్ణులు సుఖంగా కాలం గడుపుతున్నారు అని ఆ సుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజు అంటున్నాడు. జగత్ ప్రళయ కాలంలో వలె కన్నులు భరించలేనంత దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్యబింబానికి గ్రహణం పడుతుందని తెలిసి ప్రజలు పూర్వము జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురాముడు మహాక్రోధంతో తన తండ్రి మృతికి కారణమైన రాజలోకాన్ని తన పదునైన గండ్రపుడ్డలతో అంచుతో 21 సార్లు తలను నరికి వారి రక్తధారల ప్రవాహాలతో ఇండినటువంటి 5 మొదలుగా శమంతకం అనే పవిత్ర సరోవరాలను బలరామ కృష్ణుని కాలం నడుపుకున్న తర్వాత జగత్ ప్రళయ కాలంలో వారి కన్నులు భరించలేనంత ఎదుటి వెళ్తున్న సూర్యుడికి కూడా గ్రహణం పట్టింది. గ్రహణం పట్టే ఆ గ్రహణ సమయంలో తర్వాత శ్రీమంతక పంచకం అనే పేర 5 చెరువులను సృష్టించినాడు. వారక ప్రజలు ఆపై బలరామకృష్ణుడు కూడా స్నానాధికాల కోసము సూర్యగ్రహణ సమయానికి చాలా గొప్పది. ఆ తర్వాత ఏం చేయాలో ఎలా ఉండాలో ప్రజలను గురించుకునే ఈ యొక్క ఘట్టం. ఇట్లు నిష్కర్ములైన రామకృష్ణుడు లోకాధర్మానుపాలన ప్రవర్తనులై ద్వారకా నగర రక్షణమునకు పశ్చిమ గద సాంబ సుచంద్ర సుఖధారణ నిరుద్ధ కృత వర్మాది యోధ వరుల నియమించి తాము మగ్గుర వసుదేవ గోసేనాది సకల యాదవులను మాంధ సమేతులై సక్రంద భరణ వస్త్రాలు ధరించి శోభనాకారంగా విమానములను కొలుచు రథములను వేగములను అనుకరించు జగములను మనోవేగములైన ఆ దేవదేవుడు దుర్మార్గములక్షణాలు కలిగింది లోపల మనసులో పైనేమో మెత్త కనపడదే ఎట్లుంటుందంటే చేతి మోసిన కట్టి మారి ఆ దుర్రాజు దగ్గర మంత్రి పరమ భక్తాగ్రేసుడు కృష్ణ పరమాత్ముని భక్తుడు అన్నమాట. మరి సంజయుడి మొదలైనటువంటి దూత్ర అనుసరించి గ్రహణ వేళ పరివారంతో అందమైన శమంత పంచకమని సరోవరానికి బయలుదేరారు. పవిత్రమైన సరోవరాల్లో స్నానం చేసి బలరామకృష్ణుడు తీసుకొస్తున్నారు. ప్రజలు కూడా అనుసరించాలని ప్రయత్నిస్తారు. ప్రజలు మనం కూడా మనం లేదు కనుక వారు నిష్కర్మలను ప్రశ్నించకూడదు. కానీ వారు సాధారణ ప్రభువుల వలనే ఉన్నారు కనుక లోక ఆచారం ధర్మాచరణ చేయవలసింది. రాజా కదా ఏమయ్యా పుణ్యభూమి కురుక్షేత్ర సంగ్రామము జరుగుతా ఉంది కదా, మీకు యోగ దృష్టి ఉంది కదా, అక్కడ నా కుమారుడైనటువంటి దుర్యోధనాథుడు మరి ఆకుమారుడైనటువంటి ధర్మరాజాదులతో ఏం చేస్తా ఉంటారు నాకు
ఇప్పుడు అక్కడ ఆటలలో తాగేది కాదు
సరస్వతమ్మ జ్ఞాపకార్థం, కోడలు కీర్తిశేషులు మల్లేల రాజేశ్వరి జ్ఞాపకార్థం, భర్త శ్రీ మల్లేల వీరారెడ్డి, వీరి కుటుంబ సభ్యులు వీర ప్రవీణ్ కుమార్ రెడ్డి, ధర్మపత్ని వీర జోసెఫ్ రెడ్డి, మన్వాల దేవ లక్ష్మీపేట వాస్తవ్యులు ఈరోజు మన భాగవత భక్తులకు అన్నదానం చేసే శుభ సందర్భంగా వీరి కుటుంబ సభ్యులందరకు ఆ అభయ ఆంజనేయ స్వామి ఎల్లవేళలా ఆయుర ఆరోగ్య భోగ భాగ్యములను చేకూర్చి చల్లగా ఉండాలని దీవించుగాక. అలాగే మన భాగవతుల యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ మల్లెల వారింటను మహిమాన్వితంబౌ మమతలూరించు నెచ్చలి మహిత గుణులు తీర్చా దక్షత నెరిగిన ధైర్యశాలి అన్నదానంపు సలిపిన అన్నయౌర అతడే మల్లేల వీరుడు అన్నదారా. మరి ఇటీవలనే గోపికా ఎన్నవేల రోజులే ఉన్నమలరా. Banyak.